హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను చూపించే రెసిపీ చాక్లెట్ బ్రౌనీ రెసిపీ అండి. ఎగ్ లేకుండా, అలాగే అవెన్ కూడా లేకపోయినా పర్వాలేదు, చాలా ఈజీగా టేస్టీగా సేమ్ బేకరీ స్టైల్లో చాక్లెట్ బ్రౌనీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పిన కొలతలు ప్రాసెస్ ఫాలో అయితే కనుక టేస్టీ చాక్లెట్ బ్రౌనీ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశానండి. రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ బటర్ అయితేనే మనకి బ్రౌనీస్ కరెక్ట్గా వస్తాయి. 300 గ్రామ్స్ షుగరు, అలాగే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను, కుకింగ్ చాక్లెట్. పెరుగు కూడా రూమ్ టెంపరేచర్, అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు, అలాగే మైదాలో కొంచెం ఉప్పు వేసుకోండి, ఒక చిటికడంతా. వాల్నట్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోండి, ఇవి ఆప్షనల్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెంగా వెనిల్లా ఎసెన్స్. ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాము. చాక్లెట్ని ఎప్పుడైనా కానీ ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. కింద ఒక బౌల్లో వాటర్ తీసుకుని హాఫ్ ఉంటే సరిపోతుంది వాటర్, అంతకన్నా ఎక్కువ పోయొద్దు వాటర్ బాయిల్ అయినాక ఇలా కొంచెం పెద్దగా ఉన్న వెసల్ పెట్టుకుని ఇందులోకి బటరు అలాగే చాక్లెట్ కూడా వేసి లో ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లో ఇలాగా ఇదిగోండి, ఇలా చాక్లెట్ మెల్ట్ అవుతుంది. 5 మినిట్స్ కల్లా మెల్ట్ అయిపోతుంది మనకి. ఇంకొంచెం మెల్ట్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుందాము. 5 to 10 మినిట్స్లో చాక్లెట్ అనేది ఇలాగ మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్లోకి మనం ఫస్ట్ షుగర్ వేసుకుందాము. ఆ వేడికి ఈ షుగర్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది, అలాగే చాక్లెట్ టెంపరేచర్ కూడా రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేటప్పటికి చాక్లెట్ టెంపరేచర్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇంతలో ఒక వెసల్లో ఇలా సాల్ట్ తీసుకుని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. లోపల ఒక స్టాండ్ కూడా పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుందాము. షుగర్ మెల్ట్ అయింది కదా, ఇందులోకి కర్డ్ కొంచెం బీట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కర్డ్ ఇందులోకి బాగా మిక్స్ అయ్యేటట్టు అంత షుగరు, చాక్లెట్ అలాగే కర్డ్ మిక్స్ చేసుకున్నాక కొంచెంగా వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకుందాము. కర్డ్ మిక్స్ చేసుకునేటప్పటికి మాత్రం చాక్లెట్ అనేది వేడిగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలండి మనం మెల్ట్ చేసిన చాక్లెట్. తర్వాత మైదా, కోకో పౌడరు, బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్ ఇలాగ సీవ్ చేసి వేసుకోండి. జల్లెడతో సీవ్ చేసి వేసుకుంటే అంత బాగా మిక్స్ అవుతుంది మనకి. అలాగే మిక్స్ చేసేటప్పుడు కూడా ఓవర్గా మిక్స్ చేయొద్దు, జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాల్నట్స్ని చాప్ చేసి వేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే వేరే ఏవైనా కానీ నట్స్ వేసుకోవచ్చు, ఆప్షనల్ నట్స్ అనేవి. ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి కింద బటర్ పేపర్తో లైనింగ్ అనేది కంపల్సరీ వేయాలండి, లేకపోతే కనుక మనకి బ్రౌనీ అనేది సరిగ్గా రాదు, కింద అతుక్కుపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇలా 1-2-3 సార్లు ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న టిన్ని మనం ప్రీహీట్ చేసుకున్న సాల్ట్ ఉంది కదా, ఆ వెసల్లో ఈ బ్రౌనీ మిక్స్చర్ కూడా పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో దాదాపుగా 45 నుంచి 50 మినిట్స్ పైనే పడుతుందండి బ్రౌనీ అనేది కుక్ అవ్వడానికి. మీరు చెక్ చేసుకోండి 50 మినిట్స్ తర్వాత. నైఫ్ కనుక క్లీన్గా వస్తే స్టవ్ ఆఫ్ చేయండి, లేదు అంటే ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోండి, ఎందుకంటే స్టవ్ మీద కదా కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఇలాగా కుక్ అయింది కదా, ఒక్కసారి నైఫ్తో చెక్ చేసుకోండి, టూత్ పిక్ కానీ నైఫ్ కానీ మిడిల్లో ఇలాగ క్లీన్గా వస్తే గనక మనకి బ్రౌనీ రెడీ అయినట్లే. బ్రౌనీ రెడీ అయ్యాక వెంటనే మాత్రం కట్ చేయకూడదు. మినిమం 2-3 అవర్స్ కనుక మీరు ఇలా ఉంచేసి తర్వాత 2 అవర్స్ తర్వాత కట్ చేసుకుంటే గనక మనకి బ్రౌనీ అనేది నీట్గా కట్ అవుతుంది, అలాగే లోపల కూడా పూర్తిగా కుక్ అవుతుంది. ఇదిగోండి నేను 2 అవర్స్ తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేశాను. చూడండి లోపల కూడా నీట్గా కుక్ అయ్యి ఎంత బాగుందో ఈ బ్రౌనీ. స్టవ్ మీద కూడా మీకు ఈజీగా చేసుకోవచ్చు, బట్ టైం మాత్రం చెక్ చేసుకోండి. ఒకసారి నైఫ్తో చెక్ చేసుకుని మిడిల్ కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 5-10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక జిప్ లాక్లో మీకు చాలా రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం బేకరీ కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.